హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను తమిళనాడు పెళ్ళిళ్ళ స్పెషల్ కళ్యాణ రసం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోయింది. తమిళనాడులో పెళ్ళి అంటే కంపల్సరీ ఈ రసం చేస్తారంట. మరి ఆలస్యం చేయకుండా ఆ రసం ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత చూసారా, కందిపప్పు మనకి బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ కందిపప్పుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ వేసి మనం ఈ పప్పుని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చేలోపు మనం ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళు వేసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటే మనకి చింతపండు త్వరగా నానుతుందన్నమాట. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక చూడండి, మన పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం పౌడర్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూను మిరియాలు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దీన్ని మంచి సువాసన వచ్చే వరకు కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేస్తే ఇవి మాడిపోతాయండి. మంచి సువాసన వచ్చిన తర్వాత వీటిని చల్లారపరుచుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు రసం కోసం మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 2 దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 4 రెబ్బలు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాల్స్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. టమోటా మగ్గేలోపు మనం ఇక్కడ చింతపండులో నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు లేకుండా ఓన్లీ మనం ఈ విధంగా చేయి అడ్డు పెట్టి తీసుకుంటే మనకి రసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చింతపండులో నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన టమోటాలు మగ్గాయి చూడండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ టమోటాలని కొంచెం గరిటతో ఇలా మ్యాష్ చేసినట్టు చేస్తే మనకి బాగా మెత్తగా గుజ్జులాగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమోటా మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు జ్యూసు, అలాగే 1 లీటర్ వరకు వాటర్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని ఒకసారి వాటర్ని యాడ్ చేసుకోండి. సుమారుగా 1 లీటర్ వరకు వాటర్ పడతాయి అన్నమాట. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని జస్ట్ 1 పొంగు వచ్చే వరకు మాత్రమే బాయిల్ చేసుకోండి. ఇలా ఈ విధంగా 1 పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకుందాం. పోపు కోసం ఇలా ఒక బాండీ తీసుకొని అందులోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసేయాలి. ఇంగువ కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న రసాన్ని వేసుకొని మరలా తాలింపులో 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఈ విధంగా తాలింపులో కూడా బాయిల్ చేయడం వల్ల మనకి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన కళ్యాణ రసం రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం స్మార్ట్ యమున ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.